హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము ఒక ఎక్సెల్ డేటా అనేది SAS లో ఎలా ఇంపోర్ట్ చేయాలో చూద్దాం. సో నాకు డెస్క్టాప్ మీద యూఎస్ స్టేట్స్ లిస్ట్ ఉంది ఎక్సెల్. సో దాన్ని మనం SAS లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది చూద్దాం. సో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి మనం డైరెక్ట్గా యూజింగ్ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే యూజింగ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ ద్వారా మనం ఆ ఎక్సెల్ అనేది ఫిజికల్ ఎక్సెల్ అనేది ఒక SAS డేటా సెట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ తెలుసు SAS డేటా సెట్ అంటే ఈజ్ నథింగ్ బట్ సమ్ టేబుల్స్ లాగా అనమాట. ఓకే, లెట్స్ సీ ఫస్ట్ హౌ వీ కెన్ ఇంపోర్ట్ ద డేటా ఆఫ్ ఎక్సెల్ ఇంటూ ద SAS. సో దిస్ ఈజ్ ద SAS ఎడిటర్. సో SAS నేను 9.4 వర్షన్ వాడుతున్నాను అండి. ఓకే, సో మనకి స్టెప్ 1 ఒకటి ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అనేది. సో యూజింగ్ an option in the file menu. Okay, file లోకి వెళ్ళి సో క్లిక్ ఆన్ ద ఇంపోర్ట్ డేటా. సో ఇంపోర్ట్ డేటాలో సో మీరు ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలా. సో వాట్ ఎవర్ యువర్ ఫైల్ ఫార్మాట్. ద నెక్స్ట్ నాది ఎక్సెల్లో ఉందండి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ద XLSX. సో నెక్స్ట్ ఇంపోర్ట్ వేర్ ద ఎక్సెల్ బి. సో నేను డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసి ఉంచాను. సో XLSX, సో యూఎస్ స్టేట్స్ అని. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో మీరు వాట్ టేబుల్ డూ యూ వాంట్ ఇంపోర్ట్. సో మీ ఎక్సెల్లో ఉన్న టేబుల్ ఏది ఇంపోర్ట్ చేయాలంటుంది. సో నా దాంట్లో ఒక షీటే ఉందండి. సో US_states అని. సో క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో ఇక్కడ మెంబర్ టైప్ ఇవ్వాలి మనం. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద స్టేట్స్. క్లిక్ ఆన్ ద నెక్స్ట్. నెక్స్ట్ అడుగుతుంది ఇప్పుడు మనం క్రియేట్ చేసే ప్రోగ్రామ్ ఇది దీని ప్లస్ ఏంటంటే ఒకటి డేటా సెట్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక కోడ్ కూడా వస్తుంది ఫ్యూచర్లో మీరు యూస్ చేసుకోవాలనుకుంటే, ఆ కోడ్ యూస్ చేసుకోవాలనుకుంటే. సో నేను ఆ కోడ్ని డెస్క్టాప్ మీదే సేవ్ చేస్తాను. సో ఇట్స్ లైక్ ఇంపోర్ట్ SAS ఎక్సెల్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ ఫినిష్. సో మీకు జస్ట్ ఒక చూడండి. సో డేటా సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో work.states with 50 observations is like 50 డేటా ఉన్నాయండి. అంటే 50 rows. 2 variables is nothing but 2 columns. Okay, so if you want to check it, right, so go to the view explorer. సో మనం ఇది వర్క్ లైబ్రరీలో చేస్తున్నామండి. సో ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా డేటా సెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు ఎక్సెల్లో చూస్తే సేమ్. సో ఇలాగా మనము క్రియేట్ చేసుకోవచ్చు, ఒక డేటా సెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్సెల్ ద్వారా. ఇంకొకటి మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ కోడ్ ఒకటి ఉంది. సో మనం ఆ కోడ్ అనే ఫైల్ ఒకసారి చూద్దాం వెళ్ళి. ఇదిగోండి ఇంపోర్ట్ SAS ఎక్సెల్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడ ఓపెన్ చేస్తే కనుక మీరు ఇప్పుడు చేసిన ప్రాసెస్సే యూజింగ్ ద కోడ్ ఎలా చేయాలి అనేది ఉంటుంది అనమాట. సి సో ప్రాక్ ఇంపోర్ట్. సో work.states అని ఇస్తున్నాం మనం అక్కడ లైబ్రరీలో మనం ఇచ్చిన స్టేట్స్ అని. సో అందుకే ఈ పేరు తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇన్పుట్ డేటా ఫైల్ అండి. సో ఎక్సెల్. సో ద రేంజ్ ఈజ్ లైక్ షీట్ నేమ్స్. సో గెట్ నేమ్స్ yes, యూస్ డేటా అండ్ దెన్ రన్. సో మీరు ఇది యూస్ చేసుకున్న అయినా సరే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టేట్స్ 1 అనే పేరు ఇస్తున్నాను. స్టేట్స్ ఐఎమ్ జస్ట్ రన్నింగ్ ఇట్ అండి. సో నేను లాగ్ విండోకి వెళ్తున్నాను. స్టేట్స్ 1 అని క్రియేట్ అయింది. మీరు వర్క్ లైబ్రరీకి వెళ్తే కనుక ఉంటుంది. సో ఇలాగే మనము SAS